అసలు ఏం బాగాలేదు, 1% కూడా బాగాలేదు. అసలు చెప్పుకోవడానికి పాజిటివ్ ఒక్క పాయింట్ కూడా లేదు, ఆ లెవెల్లో ఉంది. అసలు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదో బాయ్గా ట్రెండ్ నడుస్తుంది, దాని ఎఫెక్ట్ అనుకుంటాం కానీ సినిమాలో 1% కంటెంట్ కూడా లేదు. అల్టిమేట్గా కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్ బాగుంటే ఎంత మనం బాయ్కాట్ చేసినా సరే జనాలు ఏం పట్టించుకోరు, బాగుందని చెప్పి వెళ్తారు. ఈ సినిమా కూడా చెప్పుకోండి ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఏదో తన యాక్టింగ్ వల్ల భయ నేను జగన్ ఫ్యాన్ అయితే కాదు భయ, ముందే చెప్తున్నా జగన్ ఫ్యాన్ అయితే కాదు. కంటెంట్ బాగాలేదు, కంటెంట్ బాగాలేనప్పుడు నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా ఏం చేయలేము. ఏది బాగాలేదు, కంప్లీట్ గా క్రింజ్ అనిపించింది, మొత్తం క్రింజ్ అనిపించింది. వాళ్ళు ఏంటంటే వరస్ట్ ఉంది, కంప్లీట్ గా వరస్ట్ ఉంది. అసలు మనకి అస్సలు బాగాలేదు, తనకి అస్సలు సెట్ అవ్వలేదు. మరి అనకూడదు కానీ మరి తేడా ఉంది, తేడా ఆడలేదు అని కనిపించింది. అసలు ఏం లేదన్న సినిమాలో, వరస్ట్. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే, అంత క్రింజ్ కాకపోయినా నార్మల్ గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా క్రింజ్. అసలు ఫ్యామిలీతో చూడలేం, నార్మల్ పక్కన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ తో కూడా చూడలేకపోతున్నాం. వాళ్ళు ఏదో కామెడీ ట్రై చేస్తారు. ఇప్పుడు అడల్ట్ మూవీ తీసుకుని ఏదో యూత్ ని అట్రాక్ట్ చేద్దామన్న తీసుకున్నారు తప్ప అసలు యూత్ కాదు, ఇది బూత్ సినిమా, కంప్లీట్ గా బూత్ సినిమా. ఏదో ఒక భోజ్పూర్ సినిమా, ఒక బాలీవుడ్ సినిమా, ఒక బిగ్ గర్ల్ సినిమా చూసినట్టు ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమాకి వచ్చామే అన్న ఫీల్ అయితే రాలేదు. మధ్యలో ఇంటర్వెల్లో ఒక రిలీఫ్ ఏంటంటే ఇంటర్వెల్ పక్క స్క్రీన్ లో ఆరెంజ్ రిలీజ్ అవుతుంటే వెళ్ళాం, అది ఒక్కటి రిలీజ్ తప్ప ఇంక ఏదీ లేదు సినిమాలో. కంప్లీట్ గా వరస్ట్, అసలు వరస్ట్. TFI లో ఇంత రీసెంట్ గా ఇంత వరస్ట్ మూవీ ఏది రాలేదన్న, గేమ్ చేంజర్ కంపేర్ చేయొద్దు, కంప్లీట్ గా వరస్ట్ మూవీ. ఆయన ప్రతి సినిమాలో ఒక మంచి మంచి సీన్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో అసలు ఏం లేదు. అసలు ఎందుకు ఆయన యాక్ట్ చేశాడో, ఎందుకు తీసుకున్నాడో కంప్లీట్ గా జీరో. అసలు మెంటల్ టార్చర్ పెట్టారు సినిమా అయితే, టార్చర్ 0.5 ఇవ్వచ్చు సినిమా. ఒక రేంజ్ లో ఉంది. లైక్ విశ్వక్సేన్ లో కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం అనుకోవచ్చు. మన గురించి చాలా ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని ఒక అమ్మాయి లాగా పర్ఫామ్ చేసిందంటే అది మామూలు మాటలు కాదు. ప్రతి ఒక్కటి ఆయన చేసింది కూడా ఒక అమ్మాయి లాగానే చేసిండు, అబ్బాయిలాగా కాకుండా. కానీ నిజంగా చెప్తున్నా, మాస్కా దాస్ అమ్మ మొగుడు అన్నట్టు సినిమా తీసిండు. అసలుకి ఆ సోను క్యారెక్టర్లు ఉన్నవైతే మేము మా పాత బస్తీలో మేము ఎట్లుంటామో అట్లానే ఉండు సేమ్. ఏ విధంగా చూసుకున్నా సరే సినిమా మాత్రం బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఆ డైలాగ్స్ ఏంటి భయ్యా నాకు అర్థమైతే, ఇచ్చి పడే సికింద్రాబాద్ అనే అది ఒకటి, ఇంకా గజ్జలు గవ్వలు జువ్వుమన్నే అది, నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతీ అయిందని చెప్పడం చాలా చాలా బాగుంది సినిమా. డబల్ మీనింగ్ ఉన్న లైక్ కాంట్రవర్సరీ అయితే కాదు, చాలా బాగుంది. లైక్ అంతా బూతులు ఏం లేదు. లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవారికి చూసే సినిమా. ఏ విధంగా చూసుకున్న సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఆడుతుంది. 100 days పక్కా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి ముసలోడి వరకు ఎవరైనా చూడొచ్చు, అంత బాగుంది. బాయ్కాట్ లైలా అనే నా ఫ్రెండే వచ్చి సినిమాకి వచ్చి ఇప్పుడు చూస్తుండు, ఏముందిరా లైలా అని చెప్పి చూస్తుండు. ఈ Feb 14 రోజు మీ గర్ల్ ఫ్రెండ్లు కూడా మర్చిపోయి లైలా సినిమాకి వస్తారు. ఎందుకు తెలుసా? మా లైలా గురించి. అంత బాగుందన్న. విశ్వక్సేన్ అభిమానిగా చాలా సినిమా అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది అన్న నాకైతే. లైలానే బాగుంది, హీరోయినే అసలుకి నేపాల్ దానిలా ఉంది, కానీ లైలా మాత్రం దద్దరిల్లింది. హీరో లైలా ఒకటే కాబట్టి ఇద్దరు బాగున్నారు. రేటింగ్ మాత్రం కంపల్సరీ 10కి 9.5 అట్లా ఇస్తా. కొన్ని కూడా పోయినా అంతేగాని.